ఇక ఆన్లైన్ ఎన్యూమరేషన్ ఫారంను పూరించే విధానం ఏమిటి? సో జనరల్గా ఆన్లైన్లో కూడా ఎన్యూమరేషన్ ఫారమ్స్ని పూరించేటువంటి అవకాశం ఈసీ మీకు కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. సో ఈసీ voters.eci.gov.in అనేటువంటి ఆన్లైన్ వెబ్సైట్లో ఎన్యూమరేషన్ ఫారంను పూరించడానికి మనకి ఒక నిబంధన అనేది చేర్చింది. సో ఓటర్లు తమ నమోదైనటువంటి మొబైల్ నెంబర్ లేదా ఓటర్ కార్డు నెంబర్ని ఉపయోగించి పోర్టల్లోకి లాగిన్ అవ్వచ్చు. అయితే మనకు ఉన్నటువంటి ఓటర్ కార్డు కానీ ఓటర్ కార్డు నెంబర్ కానీ లేదంటే మొబైల్ నెంబర్తో కూడా మనం లాగిన్ అవ్వచ్చు. అయితే ఆ మొబైల్ నెంబర్కు వచ్చే ఓటీపీని నమోదు చేయడం ద్వారా తాము ధృవీకరించుకోవచ్చు అంట. మన మొబైల్కి ఒకవేళ ఈ ఓటర్ ఐడికి మొబైల్ నెంబర్ కనుక రెండు కూడా ఇంటర్ కనెక్షన్గా ఉంటే ఒక ఓటీపీ అనేది మనకు వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా మీరు ధృవీకరించుకుని అందులోకి లాగిన్ అవ్వచ్చు. అక్కడ ఫిల్ ఎలిమినేషన్ ఫామ్ అనేది ఒకటి వస్తుంది. అక్కడ మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేయొచ్చు. సో ఇక్కడ రెండు విషయాలు ఏంటంటే, ఒకటి ఓటర్ కార్డుకి ఫోన్ నెంబర్ అనుసంధానమై ఉంటే కనుక ఇది చాలా పోర్టల్లో ఈజీగా మీకు ఆ డీటెయిల్స్ అనేవి నిక్షిప్తం చేయడానికి ఈజీ అవుతుంది. సో ఇలాంటి ప్రక్రియలు ఇంకా చాలా డౌట్స్ ఉంటాయి. సో ఆన్లైన్ ద్వారా సార్ 2002లో నా తల్లిదండ్రులు, నాయనమ్మ, తాతయ్యల వివరాలను నేను ఎలా కనుగొనగలను? ఇది చాలా పెద్ద ప్రశ్న యాక్చువల్లీ. ఎందుకంటే సార్ 2002లో తల్లిదండ్రులను లేదంటే నాయనమ్మ, తాతయ్యలు, గ్రాండ్ పేరెంట్స్ వివరాలను తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారిక వెబ్సైట్ ceo.telangana.nic.in అనేటువంటి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. సెర్చ్ బై నేమ్ లేదా సెర్చ్ బై ఎపిక్ నెంబర్, ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ద్వారా కూడా మీరు ఆ డీటెయిల్స్ని సెర్చ్ చేయొచ్చు. ఆప్షన్ని సెర్చ్ చేసి ఆ డీటెయిల్స్ మీరు పొందగలుగుతారు. సో ఇక ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి. సో ఈ ప్రశ్నలన్నిటికీ కూడా మీ యొక్క డౌట్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా మాకు కామెంట్ రూపంలో చేయండి. అధికారులని సంప్రదించి మేము మీకు మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ ఓటర్ లేదా అతని కుటుంబం మొత్తం ఊర్లో లేకపోతే, అందుబాటులో లేకపోతే ఫారంని ఎలా సమర్పించవచ్చు? నేను ఇందాక అన్నా కదా, మీరు కనుక అందుబాటులో లేకపోతే మీ ఇంట్లో ఎవరైనా అవైలబుల్గా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు సమర్పిస్తే సరిపోతుంది. డీటెయిల్స్ అన్ని మీకు ఆల్రెడీ చెప్పా కదా. సో అలా గనక ఊరంతా అంటే ఊర్లో ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా ఊరు వెళ్తే లేదా అందుబాటులో లేకపోతే అప్పుడు మొత్తం ఎవరైనా సరే కుటుంబ సభ్యులకు సంబంధించి ఊర్లో లేకపోతే వారు ఆన్లైన్ ఎన్యూమరేషన్ ఫారంను సమర్పించే ఆప్షన్ అయితే ఉపయోగించుకోవచ్చు. ఆన్లైన్లో ఈ డీటెయిల్స్ అన్ని కూడా అందరివి పొందుపరచవచ్చు. సో voters.eci.gov.in అనేటువంటి వెబ్సైట్ని యాక్సెస్ చేసుకుని మీ మొబైల్ నెంబర్కి వచ్చే ఓటీపీ ద్వారా మీరు అందులోకి లాగిన్ అయ్యి సో ఈ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మీరు ఫిజికల్గా లేకపోయినప్పటికీ ఆన్లైన్లో ఫిల్అప్ చేసుకోవచ్చు. అప్పుడు మీరు మీ నివాస స్థలంలో భౌతికంగా లేకపోయినప్పటికీ కూడా ఈ ప్రక్రియని ఈజీగా పూర్తి చేసేటువంటి అవకాశం లభిస్తుంది. సో ఎన్యూమరేషన్ ఫారంలను తిరిగి ఇవ్వకపోతే అంటే మనం రిటర్న్ చేయకపోతే ఏమవుతుంది అనేది కూడా తెలుసుకుందాం. యాక్చువల్లీ మనం యాబ్సెంట్ కానీ, డెత్ కానీ, షిఫ్టెడ్ కానీ లేదా డబల్ మనకి రెండు ఉంటే కనుక మనం రిటర్న్ ఇవ్వం. సో ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారంను పూరించి సంబంధిత బూత్ స్థాయి అధికారికి తిరిగి ఇవ్వవలసిందిగా అభ్యర్థించడం అయింది. సో ఖచ్చితంగా మనం రిటర్న్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అలా తిరిగి రానిచో ఓటర్లకు సంబంధించి గైర్హాజరు, మరణించడం లేదా వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడం లేదా బహుళ నమోదు వంటి కారణాలను బూత్ స్థాయి అధికారి సమీపంలోని ఓటర్లను విచారించి గుర్తిస్తారనమాట. సో బిఎల్ఓ ఈ రకమైనటువంటి ఎంక్వైరీ అనేది చేస్తారు. సో అప్పుడు వాళ్ళ పేర్లు ఆ జాబితాలో అంటే ముసాయిదా జాబితాలో చేర్చబడవు. ఏదైతే 31st ఆఫ్ జులైలో ప్రచురితం అవుతుందో ఆ లిస్ట్లో అనేది వీళ్ళ పేర్లు అనేవి ఉండవన్నమాట. సో మస్ట్ అండ్ షుడ్గా మీరు ఆ ఎన్యూమరేషన్ పత్రాలు అనేవి రిటర్న్ చేయాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఓటర్ ఎప్పుడు పత్రాలను సమర్పించాలి అండ్ సమర్పించాల్సినటువంటి పత్రాలు ఏంటివి అనేది నేను మీకు కింద ఒక వీడియోలో సపరేట్గా చెప్పాను క్లియర్గా. సో ఆ పత్రాలన్నింటినీ కూడా సపరేట్గా మీరు ఖచ్చితంగా మీ దగ్గర పొందుపరచుకోవడం చాలా మంచిది. సో ఇలా ఓటర్కి సంబంధించినటువంటి ఎన్యూమరేషన్ పత్రాలకు సంబంధించినటువంటి మీకు ఏమన్నా FAQs ఉంటే చాలామందికి చాలా ప్రశ్నలు వస్తాం అనేది సహజం. సో అటువంటి ప్రశ్నలన్నింటికి కూడా సమాధానం నేను మాక్సిమం అడ్రస్ చేశానని అనుకుంటున్నాను. ఇంకేమైనా డీటెయిల్స్ మీకు కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. తద్వారా మేము అధికారుల్ని సంప్రదించి మీ డౌట్స్ని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.